నమస్కారం అయ్యా. నమస్తే. సెకండ్ ఫ్లోర్ ప్లాస్టింగ్ అయిపోయిందా? అయిపోయిందయ్యా. ఇలా భలే అందంగా కనిపిస్తున్నావు రంగి. రోజు చెప్పే మాటేగా. ఎరా తాపీ పని చేయమంటే తాపీగా దీన్ని బాగుంటున్నావా? తప్పు అయిపోయిందయ్యా. తప్పు అయిపోయిందా? ఇంకా ట్రయల్స్ లోనే ఉన్నాం అనుకుంటున్నాను. అయ్యా ఎలా ఏదో పని చేసుకో, దాంతో కాదు. ఎవడరా కలిపింది? మాలు కలపడంలోనే మేస్త్రి గొప్పతనం పనితనం తెలుస్తుంది. నీళ్లు కొట్టాలి. ఏంటే పొద్దున్నే ముఖం మీద కళ్ళాపు చెల్లావు? ఎంత పొద్దెక్కిందో కళ్ళు తెరిచి చూస్తారని. బంగారం లాంటి కళ కూల్చేసావు కదే. కలే కదా, మళ్ళీ కనొచ్చు. ఈ రోజైనా పనిలోకి వస్తారో రారో అని పెద్ద మేస్త్రి గారు కబుర్ చేశారు. చిచి, మనం ఒకరి దగ్గర పని చేయడం ఏంటి, మన దగ్గరే 10 మంది పని చేస్తారు. మీకేమన్నా పిచ్చా? పనికి వెళ్లకుండా తిని కూర్చుంటే పూట గడిచేది ఎలా? కంగారు పడకే. ఓ వర్షం కురవని రాత్రి ఆకాశంలో మెరుపు మెరిసింది. లక్ష్మీదేవి మన ఇంటి తలుపు తెరిచింది. బంగారు తాపితో తాపి పని చేసే రోజు దగ్గరలోనే ఉంది. బంగారు తాపి పెళ్ళ వంటి మీద వేసిమెత్తు బంగారం లేదు గాని బంగారు తాపితో పని. వీసమెత్తే అంటే నిల్లువెత్తు బంగారంతో నీ ఒళ్ళంతా తాపి అదే తాపడం చేయించేస్తా. పాపిడి బిళ్ళ దగ్గర సిగ్గి బిళ్ళ వరకు నీకేం కావాలో ఆర్డర్ ఇచ్చేసుకో. ఇదంతా నిజమే. నిజమే గాని బొంత మీద కాల్ది. అమ్మో, 24 గంటలు ఈ పాత బొంత మీద తొంగపోతే హాయిగా మంచం మీద పడుకోవచ్చుగా. ఈ బొంతలో ఉన్న సుఖం బోడి ఆ మంచంలో ఏముంటది. అందుకే ఈ బొంత అంటే ఇష్టం. ఈ బొంతే నా ప్రాణం. ఈ బొంతే నాకు సర్వస్వం. నా బొంద. సర్లే, నువ్వు వెళ్ళి స్నానానికి నీ బొంద పెట్టు. అదే నీళ్ళు పెట్టు. మన భవిష్యత్ అంతా ఈ బొంతలోనే దాగుందని దానికేం తెలుసు. ఆడదాని నోట్లో నువ్వు గింజ కూడా నాందంటారు. అందుకనే నువ్వు ఇక్కడ ఉన్నట్టు దానికి చెప్పలేదు. తొందరపడకే, తొందరలోనే బయటికి తీసుకొస్తాను. 4 కోట్లు ఎంత ముద్దుగా బొజ్జలో దాచుకున్నావే బొత్త వదల్లి.